సాధారణంగా బిజినెస్ స్కూల్ అంటే బయట లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. మనం ప్రఖ్యాత బిజినెస్ స్కూల్స్ దేన్ని తీసుకున్నా కూడా ఒక మోస్తరుగా ఉన్న బిజినెస్ స్కూల్ తీసుకున్న లక్షలలో తప్పితే ఎక్కడ ఫీజు తగ్గే అవకాశం లేదు. సో మీ ఇన్స్టిట్యూట్, మీ గండికోట బిజినెస్ స్కూల్లో ఏదైతే ఫీజు ఛార్జ్ చేస్తున్నామో ఈ ఫీజులో యూనివర్సిటీ ఫీజు, కాలేజ్ సంబంధించిన ట్యూషన్ ఫీజు, టెక్స్ట్ బుక్స్, స్టడీ మెటీరియల్, కాలేజ్ సంబంధించిన యూనిఫాము అండ్ ఇండస్ట్రియల్ విజిట్స్, గెస్ట్ లెక్చర్సు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, అలాగనే విద్యార్థులకు కాలేజీలో ఏసీ క్యాంపస్ అండ్ ఇంటర్నెట్ కోసం వైఫై కనెక్ట్ అయి ఉన్న ఫెసిలిటీస్ కలిగి ఉన్న క్యాంపస్ అండి. శ్రీకాంత్ గారు, సాధారణంగా ఇట్లాంటి బిజినెస్ స్కూల్స్కి ఏఐసిటి అప్రూవల్ అవసరమా? ఏఐసిటి గుర్తింపు ఉండాలని చాలామంది వాదిస్తుంటారు. నిజానికి ఏఐసిటి అప్రూవల్ అవసరమా? అవునండి. ఏఐసిటి అని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ స్కూల్ అనగానే బిజినెస్ స్కూల్ సంబంధించినది కాదండి. ఇది ఏఐసిటి అనేది ఒక రెగ్యులర్ ఇంజనీరింగ్లో బీటెక్, బీఈ కోర్సులకు, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు, ఎంటెక్ కోర్సులకు సంబంధించిన కానీ డిగ్రీ తరహాలో రన్ చేస్తున్న బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్కి ఏఐసిటి కోర్స్ అవసరం లేదండి. ఏఐసిటి అనేది ఒక టెక్నికల్ కోర్సెస్కి సంబంధించిన కానీ ఒక యూనివర్సిటీ డిగ్రీ అంటే యూనివర్సిటీ ద్వారా అందించే డిగ్రీకి ఏఐసిటి అవసరం లేదండి. అది అండర్ గ్రాడ్యుయేషన్లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్కి ఏఐసిటికి ఎటువంటి సంబంధం లేదండి. గండికోట బిజినెస్ స్కూల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? విద్యార్థులు ఏ ఏరియాస్ నుంచి రావచ్చు సార్? 2000 సంవత్సరంలో మొట్టమొదటిగా మనం గండికోట బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు సికింద్రాబాద్కి రైల్వే స్టేషన్ అద్దె చేరువలో వెస్లీ గర్ల్స్ కాలేజ్ ఎదురుగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. అది 12 సంవత్సరాలైంది. దాని తర్వాత ఇటువంటి విద్యార్థులకి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ఇలాంటి అవకాశం కల్పిస్తున్న మా విద్యా సంస్థని తల్లిదండ్రులు గుర్తించి ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల నుంచి మరియు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా, ఎగ్జాంపుల్ మన దగ్గర కొరియన్స్ ఉన్నారు, సుడానీస్ ఉన్నారు, ఇథోపియన్స్ ఉన్నారు, యుగాండా స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. ఇటువంటి స్టూడెంట్స్ కూడా మాకు ఉన్న ఈ యొక్క స్పందన చూసి ఎస్ఆర్ నగర్లో 2005లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందండి. 2007లో హైటెక్ సిటీ మాదాపూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దాని తర్వాత గత విద్యా సంవత్సరం 2012-13కు కుకట్పల్లి మరియు దిల్షుఖ్నగర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. గండికోట బిజినెస్ స్కూల్లో ప్లేస్ అయిన వాళ్ళకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఇందాక ఎంఎన్సీ కంపెనీలు చాలా చెప్పారు, చాలా మంచి మంచి కంపెనీస్ వచ్చినాయి. సో దాంట్లో ప్లేస్ అయిన విద్యార్థులకు ఎలాంటి శాలరీ ప్యాకేజెస్ ఉన్నాయి స్టార్టింగ్? సో మంచి క్వశ్చన్. దీంట్లో గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి జనరల్గా మీరు బీటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు కంప్లీట్ చేస్తే విద్యార్థులు వాళ్ళ యొక్క శాలరీస్ చాలా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. అదే బీబీఎం డిగ్రీ లెవెల్, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ లెవెల్లో వచ్చిన స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయేసరికి 18 సంవత్సరాలు నిండి ఉండి 19-20 సంవత్సరాల్లోనే వాళ్ళు ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని 20వ సంవత్సరంలోనే వాళ్ళు కార్పొరేట్ కంపెనీలో ప్లేస్ చేస్తూ వాళ్ళు 10,000-15,000 రూపాయలు మినిమం శాలరీ అందించుకునే అవకాశాలు ఉంటాయి సార్. అంటే ఈ బీబీఎం అయిపోయేసరికి వాళ్ళ ప్యాకేజ్ అనేది ఇట్స్ 20,000 నుంచి 25,000, 30,000 అట్లా వ్యారీ అవుతుందండి. అంటే కామన్గా రెగ్యులర్ విద్యార్థులు ఎవరైతే బీటెక్లు, ఈ ఎంబీఏలు, ఎంసీఏలు చేస్తారో వాళ్ళకన్నా ఈ బీబీఎం కోర్స్ అయిపోగానే ఇమీడియట్గా జాబ్ రావడం అనేది వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకు ఇంకొంచెం అంటే తక్కువ ప్యాకేజ్ స్టార్ట్ అయినా ఆ లెవెల్, ఆ 2-3 ఇయర్స్ కంప్లీట్ చేసేసరికి సేమ్ ప్యాకేజీలు వస్తుంటాయండి. ఓకే, ఇప్పుడు మీ గండికోట బిజినెస్ స్కూల్లో అడ్మిషన్స్ ఎప్పటి వరకు ఉన్నాయి అండ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? 2013-2014కి అడ్మిషన్స్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ విద్యా సంవత్సరం నుంచి జూలై 8వ తారీఖు సోమవారం నుంచి కాలేజ్ రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. మనకి 5 బ్రాంచెస్లో బ్రాంచ్ వైజ్గా మేము ఇలాంటి ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పర్ఫెక్ట్గా తీర్చిదిద్దడం కోసం మేము కొన్ని లిమిటెడ్ సీట్స్ పెట్టుకున్నామండి. ఈ లిమిటెడ్ సీట్స్ ప్రకారమే మనం అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. అడ్మిషన్ ప్రాసెస్ అనేది మనకు జరుగుతుందండి. క్లాసెస్ మాత్రం జూలై 8వ తారీఖు సోమవారం నుంచి స్టార్ట్ అవుతుందండి. కాలేజ్ టైమింగ్స్ మీకు మార్నింగ్ 9 నుంచి 2:30 వరకు కాలేజ్ తరగతి క్లాసులు జరుగుతుంది. సో ల్యాప్టాప్స్ అంటున్నారు, చాలా కాలేజెస్ ఫ్యాన్సీగా ల్యాప్టాప్స్ అనేవి ఆఫర్ చేస్తుంటాయి. నిజంగా బీబీఎం స్టూడెంట్స్కి, బీబీఏ స్టూడెంట్స్కి ల్యాప్టాప్ అనేది అవసరమా? ఎంతవరకు ఉపయోగపడుతుంది వాళ్ళకి? మీరు ఫ్యాన్సీ అన్నారండి. ల్యాప్టాప్ అనేది ఫ్యాన్సీ గురించి 100% కాదండి. మేనేజ్మెంట్ విద్యార్థులకు రెగ్యులర్గా అసైన్మెంట్స్,
మినీ ప్రాజెక్ట్స్ అండ్ గ్రూప్ డిస్కషన్స్ చేయడం జరుగుతుందండి. డిగ్రీ మొదటి సంవత్సరంలో స్టూడెంట్కి ఈ రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్ సిలబస్ మనం ఇచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మన కాలేజ్లో ఈ తరగతి క్లాసులని డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా మనకి ఫ్యాకల్టీ క్లాసెస్ జరుగుతుంది. ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఇవే క్లాసెస్ని రివిజన్ చేసుకోవడం కోసం ఏదైతే కాలేజ్లో క్లాస్ రూమ్ తరగతిలో ఏదైతే క్లాసెస్ చెప్పారో అవే క్లాస్ రూమ్ని మన స్టూడెంట్కి సాఫ్ట్ కాపీ ద్వారా మెయిల్ పంపించడం ద్వారా స్టూడెంట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇవే క్లాసెస్ని రివిజన్ చేసుకోవడం ద్వారా జరుగుతుందండి. ల్యాప్టాప్ అనేది 100% స్టూడెంట్ కెరియర్కి మేనేజ్మెంట్ స్టూడెంట్తో కంపల్సరీ అనుసంధానం చేసేయాల్సిన సిస్టమ్ అండి. కాకపోతే ల్యాబ్లో ఇచ్చే ఫెసిలిటీస్ కన్నా ఈ ల్యాప్టాప్ ఇవ్వడం వల్ల స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ మేనేజ్మెంట్ మరియు టెక్నాలజీతో అనుసంధానం చేయడం వల్ల స్టూడెంట్కి భవిష్యత్తులో టెక్నికల్గా కూడా డెవలప్ అవడం ఉంటుంది సార్. రైట్. ఇందాక మనం మాట్లాడుతూ ఇండస్ట్రియల్ విజిట్స్ అని చెప్పారు కదా, అవి ఎలా ఉంటాయి ఇండస్ట్రియల్ విజిట్స్, ఎక్కడెక్కడ విజిట్ చేస్తాం? కరెక్ట్ క్వశ్చన్ అండి. ఇండస్ట్రియల్ విజిట్ అనేది మనము స్టూడెంట్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ బిస్కెట్ ఫ్యాక్టరీస్, ఫ్యాన్స్ ఇండస్ట్రీస్, బేరింగ్ టాటా కంపెనీస్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీస్, ఇలా పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి వాళ్ళకి స్టూడెంట్స్కి తీసుకెళ్ళి ఈ ఇండస్ట్రియల్ విజిట్స్ ద్వారా వాళ్ళు ఏవైతే ఈ ఇండస్ట్రియల్ విజిట్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఒక అవగాహన, ఈ కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కాస్టింగ్ వీటి మీద ఒక ప్రత్యేక శిక్షణ ఆ కంపెనీస్ తీసుకెళ్ళి వాటికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. దానివల్ల స్టూడెంట్ ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్తో పాటు బయట మార్కెట్లో ఇండస్ట్రీస్ వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన మెలుకులు కూడా కలిగించడం వల్ల రేపటి రోజు జాబే కాకుండా ఈ బిజినెస్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అతను ఒక కుర్రాడు రియల్ ఎంటర్ప్రీనర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకనే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్తో పాటు స్టూడెంట్కి ఎడ్యుకేషనే కాకుండా రియల్ టైం ఎంటర్ప్రీనర్గా తయారవడం కోసం ఇండస్ట్రియల్ విజిట్స్, గెస్ట్ లెక్చర్స్, నెక్స్ట్ కార్పొరేట్ ట్రైనింగ్, ఇవన్నీ స్టూడెంట్ యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతుందండి. రైట్. చివరిగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందుతుంటారు చాలామంది. సో వాళ్ళకి మీరు గండికోట బిజినెస్ స్కూల్ నుంచి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? తప్పకుండా అండి. గండికోట బిజినెస్ స్కూల్ గత 12 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు మరియు పాస్ అయిన విద్యార్థులు, మాకు ఫెయిల్ అయిన విద్యార్థులు కాదండి, మా కాలేజ్లో మా ట్రైనింగు దాని ఫెసిలిటీస్ చూసి 90% సంపాదించిన స్టూడెంట్స్ కూడా, రెగ్యులర్ పాస్ అయిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మా కాలేజీలో అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. వాటితో పాటు ఎవరైతే 1-2 బ్యాక్లాగ్స్ ఇంటర్మీడియట్ పోయి వాళ్ళు నిరాశ చెందకుండా మా కాలేజీకి వచ్చిన విద్యార్థులు ఇలా రెగ్యులర్ కాలేజ్ ఫెసిలిటీస్ ఇస్తూ వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి ఒక రెగ్యులర్ ఎడ్యుకేషన్ బ్రేక్ కాకుండా వాళ్ళకి పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ డిగ్రీని అందించాలని మాకు ముఖ్య ఉద్దేశం అండి. ఇప్పుడు గండికోట బిజినెస్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు గవర్నమెంట్ జాబ్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇతర కోర్సులు చేయాలనుకునే వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది ఇక్కడ చేసిన వాళ్ళకి? తప్పకుండా అండి. ఇక్కడ ఈ గండికోట బిజినెస్ స్కూల్ ద్వారా మేము ఏదైతే డిగ్రీ ఇస్తున్నామో అది మేము మా కాలేజ్ ద్వారా ఇవ్వట్లేదండి. మా కాలేజ్ ద్వారా ప్రతిష్టాత్మక గవర్నమెంట్ యూనివర్సిటీ అయిన కాకతీయ యూనివర్సిటీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. ఒక రెగ్యులర్ విద్యార్థులు వివిధ విద్యా సంస్థల్లో వివిధ విద్యా విశ్వవిద్యాలయాలు చదువుకునే విద్యార్థులకు ఎటువంటి అవకాశాలు ఉంటాయో, ఎటువంటి ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయో, ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ అవకాశాలు ఉంటాయో, ఎటువంటి ఉన్నత విద్య అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళడం అవుతాయో అదే ఫెసిలిటీస్ ఉంటాయండి. ప్రత్యేకంగా మా కాలేజ్ చదివే విద్యార్థులకు ఉంటుందా అనే ఆలోచన మీకు ఉండాల్సిన అవసరం లేదండి. సంతోషంగా మీరు మా కాలేజీలో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు జిఆర్ఏ టోఫెల్ రాసుకొని విదేశీ ఉద్యోగ విద్యాలకు క్యాటు మ్యాటు అండ్ ఐసెట్ ఎగ్జామ్స్ రాసి ఎంబీఏ ఎగ్జామ్స్కి, ఎంబీఏ కోర్సులకు, నెక్స్ట్ గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ద్వారా ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో అదే ఉద్యోగ అవకాశాలకి మన బీవీఎం డిగ్రీ అండ్ బీకామ్ బీఎస్సీ కంప్యూటర్స్ మీకు ఉపయోగపడతాయండి. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ విద్యా వార్త. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.